హాయ్ అండి. మటను ములక్కాడ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం. దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్ను, 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా సన్నగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ మటన్ ములక్కాడ రెసిపీ అనేది చాలా సింపుల్ అండి. కాకపోతే మటన్ కుక్ అవ్వడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ విధంగా ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి తీసుకున్నాక ఒక ములక్కాడ తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకుని గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక అందులో క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. మటన్ కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది కదా, కర్రీని కొంచెం కుక్ అవనివ్వాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి నానబెట్టుకున్న జీడిపప్పులు ఒక 10 తీసుకొని తగినన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా పట్టుకొని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కర్రీ ఇలా ఉడుకుతుండగా కర్రీకి సరిపడా కారం తీసుకోవాలి. నేను ఇక్కడైతే 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం తీసుకుని కారం స్మెల్ పోయేంత వరకు కలుపుకుంటూ కర్రీని ఉడికించుకోవాలి. కారం స్మెల్ మొత్తం పోయాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు పేస్ట్ని, అది కూడా వేసుకోవాలి. ఇది గ్రేవీ కోసం అండి. కర్రీలో గ్రేవీ కోసం అనేది జీడిపప్పు పేస్ట్ చేసుకుని వేసుకుంటున్నాం. ఇలా కలుపుకున్నాక ఇందులో తగినన్ని వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. వాటర్ అనేవి కొంచెం ఎక్కువే పడుతున్నాయండి. ఇంచుమించు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని మూత పెట్టుకొని కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఒక 70 to 80% ఉడికాక అందులో కట్ చేసుకున్న ములక్కాడలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం ఉడికాక అందులోకి ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని కర్రీని ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకుని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒక 5 minutes కుక్ అవనిచ్చి సర్వ్ చేసుకోవడం. ఇంతే అండి, ములక్కాడ మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ 1/2 kg మటన్కి ఒక పెద్ద ములక్కాడ ఒకటి తీసుకున్నాను. అంతే అండి, ఇలా రెడీ అయిన కర్రీని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.